డియర్ ఫ్రెండ్స్, ఇది ఇన్నోవా డీజిల్ వెహికల్ 2008 మోడల్. ఇది రమారమి 15 సంవత్సరాలు దాటింది కాబట్టి ఈ కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే ఓవర్ హీటింగ్ అవుతుంది. ఓవర్ హీటింగ్ ఎందుకు అవుతుందని మేము డయాగ్నోస్ చేసి దీన్ని చెక్ చేసినాం. మాకు తెలిసింది ఏంటంటే ఈ ఓవర్ హీటింగ్ ఈ పైపు డ్యామేజ్ కావటం వల్ల ఓవర్ హీటింగ్ అవుతుంది. ఈ పైపు అప్పర్ ట్యాంక్ నుంచి ప్రెజర్ రిలీఫ్ నుంచి కంటైనర్కి పోతుంది. ఈ పైపు ఆల్రెడీ ఇంతకుముందే ఎంసీలు పెట్టి రిపేర్ చేశారు. కానీ సమస్య ఏమంటే హీట్ అయినప్పుడు కానీ రన్నింగ్లో ఉన్నప్పుడు వెహికల్లో కూలెంట్ ప్రెజర్ అనేది పెరుగుతుంది. ఆ ప్రెజర్ పెరిగినప్పుడు ఈ ఎంసీలు ఇవన్నీ ఇటువంటి జాయింట్లు ఆగవు. అది తప్పకుండా కొన్ని రోజుల తర్వాత ఓపెన్ అయిపోతుంది. అది ఓపెన్ అయినప్పుడు మళ్ళీ మీకు ఓవర్ హీటింగ్ ప్రాబ్లం వస్తుంది. అది మనం నడుపుతున్నప్పుడు ఈ ప్రాబ్లం తెలుసుకోలేము కాబట్టి మీకు తెలియకుండా ఒక్కోసారి డ్యామేజ్ ఎక్కువ కావచ్చు. అందుకనే ఇటువంటి టైపు రిపేర్ చేయకుండా ఉండటమే మంచిది. బ్రేక్స్లో కానీ కూలింగ్ సిస్టంలో కానీ కొన్ని సిస్టమ్స్లో వెహికల్లో మనం ఈ రిపేర్ చేయకూడదు. అయితే ఈ కస్టమర్ రిక్వెస్ట్ ప్రకారం దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. అసలు అయితే కొత్త రేడియేటర్ వేస్తున్నామో 15,000 నుంచి 17,000 వరకు ఉంటుంది. రెండో రకం అంటే ఏం చేయాలంటే దీని అప్పర్ ట్యాంక్ తీసేసి కొత్త ట్యాంకు ఫిక్స్ చేయటం. ఈ కస్టమర్ అంత బడ్జెట్ సమకూరటం లేదు, దీన్ని రిపేర్ చేయమని మాకు రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి అప్పర్ ట్యాంక్ కొత్తది వేయించేసి రేడియేటర్ మొత్తం యాసిడ్ క్లీనింగ్ చేసి ఫిక్స్ చేస్తున్నాం. ఫిక్స్ చేయటం వల్ల ఈ పార్ట్ లోపల మీకు ఇంతకుముందు చూపించాను, ఇది ఈ టిప్ పైపు ఊడిపోయింది. ఈ ట్యాంక్ కొత్త చేయడం వల్ల ఆ పార్ట్ కొత్తగా ఉంది. దానికి మళ్ళీ పైప్ ఫిట్ చేసినప్పుడు ఆ సమస్య, లీకేజ్ సమస్య సాల్వ్ అయిపోద్ది. మీకు ప్రాబ్లం కూడా ఉండదు. అయితే ఈ రేడియేటర్ డీజిల్ వెహికల్లో ప్రతి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ఒకసారి యాసిడ్ క్లీనింగ్ సర్వీసింగ్ అనేది చేయిస్తూ ఉండాలి. ఈ కూలెంట్లో కూడా స్లడ్జ్ ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. ఆ స్లడ్జ్ ఫార్మేషన్ ఏమైందంటే కూలింగ్ సప్లైని కొద్దిగా అవరోధం కలుగుతుంది. ఈ అవరోధం వల్ల ఇటువంటి ఫ్లో ప్రాబ్లమ్స్, లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు అవగాహన కోసం, కంపారిజన్ కోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఈ పైపు టిప్ అనేది ఊడిపోవడం వల్ల మనం ఈ రిపేర్ మొత్తం చేయించాము. ఈ రిపేర్ చేయించిన తర్వాత ఈ విధంగా ఈ టిప్పు దాంట్లోనే ఇంటిగ్రేటెడ్ పార్ట్ కావడం వల్ల లీకేజ్ అనేది మీకు ఉండదు.